ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవారం బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఇంతవరకు కీర్తన ద్వారా దేవుని కనపరిచాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి చదువుకుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తర్వాత కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీలైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్తుతి పొందారు. ఈ రాత్రి సమయంలో ఈ బైబిల్ తరగతిలో మీ కృప చూపి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించారు. అందరి బట్టి మిమ్మల్ని చెల్లిస్తున్నాను. నాయన, ఈ గత సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దానిని విరించి పంచడానికి కావాల్సిన శక్తి నాకు ధరించే పరిశుద్ధమైనటువంటి మీ లేఖనాలు ప్రియమైనటువంటి మీ బిడ్డలకు అందిస్తుండగా నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీ జ్ఞానంతో నింపారు చేసి బిడ్డలు అవగాహన చేసుకుని ఇతరులకు కూడా చెప్పగలిగినటువంటి రీతిగా నేను బోధించడం కావాల్సిన సామర్థ్యం నాకు విని గ్రహించి లోబడి జీవించి దీవించబడే వాక్యం బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం విత్తబడుతుండగా రోగగ్రస్తుల వారిని ఉంటే స్వస్థపరచండి, బలహీనులైన వారిని ఉంటే బలపరచండి. ఆయా సమస్యలతో సంపూర్ణమవుతూ శాంతి కోరి మిశ్రలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపం మీరు ఆలపిస్తారని మనం చేస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాము. దినదినము నాయన మేము ప్రార్థన చేస్తూనే ఉంటున్నాము. నాయన, మీ యొక్క భయము భక్తి గల వారి చుట్టూ మీ దేవదూతల సమూహాన్ని తెచ్చిగా ఉంచి కాపాడుతున్న మీ ప్రేమను బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలో పెడుతుండగా దుష్టుడు సామాన్య ఈ రీతిగా ఉంటుండే మీకు కాపు కలిగించి మా తలపులు పరిపరి విధాలు పోకుండా కేవలం మీ యొక్క వాక్యం వైపు ఉండి శ్రద్ధగా వినేటువంటి మనస్సు మా అందరికి దయచేస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అనేటువంటి విషయం గురించి ఆలోచన చేశాం. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? మిమ్మల్ని మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడేటువంటి మాట. ఎందుకు మనల్ని పిలుస్తున్నాడని మనం ఆలోచన చేసాం. గత వారంలో మనం 5 విషయాలు నేర్చుకున్నాం. ఒక్కసారి ఒకటి, తనకు కుమారులుగా ఉండటానికి మనల్ని పిలుస్తున్నాడు. రెండవదిగా, క్రీస్తు యొక్క సారూప్యం మనం సంపాదించుకోవాలని చెప్పి ఆయన మనల్ని పిలిచాడు. మూడవదిగా, మనం పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన పిలిచాడు. నాలుగవదిగా, ఆశీర్వాదాలకు వారసులుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆఖరిగా, సంఘమునకు మహిమ, ఆయన రాజ్యానికి మహిమ కలిగినట్లుగా మనం జీవించాలి అని చెప్పి ఆయన మనల్ని పిలిచాడు. ఈ విషయాన్ని మనం గత శుక్రవారం మనం ఆలోచన చేశాం. అయితే ఈ దినాన్ని పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. మనం పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము
రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. అంటే క్రీస్తు దగ్గరికి పిలువబడిన మనం, దేవుని చేత పిలువబడిన మనం ఎలాగ జీవించాలి అంటే శక్యమైతే సమస్త మనుషులతో, చేతైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానంగా మనం ఉండాలి. సమాధానానికి కర్త తప్ప దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుని దగ్గరికి పిలువబడ్డ మనం కూడా ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా సమాధానం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేదియు లేదు. ఇక్కడ ఆత్మఫలము అన్నాడా, ఆత్మఫలములు అన్నాడా? ఆత్మఫలం. ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక మనం చదువుకున్నాం కదా, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత. దేవుడు అల్లరికి కట్టకాడు అని ముందు చూస్తున్నాము. సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, మనోహరం. 133వ కీర్తనలో మనం నేర్చుకున్నాం. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత, ఈ ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చాడు ఐక్యత. ఆ ఐక్యతను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఈ కాపాడుకునేటువంటి విధానంలో ఆత్మఫలము మనం ఫలించాలి. ఆత్మఫలము అది ఒక్కటే, ఇవన్నీ కలిపి ఒకటే. ఏమిటది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. ఈ 9 కలిపి ఒకటే. ఈ 9 వేరు కాదు. ఈ 9టిని కలిపే ఆత్మఫలము అన్నారు. అంటే ఇక్కడ సింగులర్ టెన్స్ ఉపయోగించాడు. అక్కడ ఆత్మఫలము ఏమనగా, ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలన్నమాట? సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆత్మానుసారంగా మనం నడుచుకుంటాం. పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటా. ఎలా నడుచుకోవాలి? మనం పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. మనం పరిశుద్ధిగా ఉండడానికి పిలువబడ్డాం. మనం సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాం. మనము ఐక్యత కలిగి ఉండడానికి పిలువబడ్డాం. ఐక్యత కలిగి ఉండాలి. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత మనం కాపాడుకోవాలి. కాపాడుకున్నట్లో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రేమతో ఒకరినొకరు సహించాలి. ఏం చేయాలంట? ప్రేమతో సహించుకోవాలి. సహించుకుంటాం అంటే ఏంటి? ఓర్చుకుంటాం. ఎప్పుడు ఓర్చుకుంటూ ఉంటాం? ప్రేమ ఉంటే ఓర్చుకుంటాం, సహనం ఉంటే ఓర్చుకుంటాం. ఒకరినొకరు ఏం చేయాలి? సహించుకోవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. క్షమాపణ కలిగి ఉండాలి. దేవుడు మనల్ని క్షమించాడు, మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈ దినాల్లో ఆ క్షమాపణ తక్కువైపోయింది. ఐక్యత లేదు, క్షమాపణ లేదు. ఇవన్నీ ఉండడానికి కారణం ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి.
ప్రేమ లేకపోతే ఏది ఉండదు. అవునండి. ఎవడైనా తనకు హాని చేస్తే వాటిని మనం ఏం చేయాలి? క్షమించాలి. నేను చెప్తా, యేసుప్రభుని హింసించేటువంటి వారిని ఆయన ఏం చేశాడు? తండ్రి, మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదురు వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఎవరి గురించి? తనను హింసిస్తున్నటువంటి వారి గురించి. శిలువ మీద యేసుప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎనగరు వీరిని క్షమించమని. పరలోకమందున మన తండ్రి మనల్ని ఎలాగైతే క్షమిస్తున్నాడో అలాగే మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈ క్షమాపణ ఎక్కడి నుంచి బిగినవ్వాలంటే భార్యాభర్తల మధ్య నుంచి బిగినవ్వాలి. ఒక కుటుంబంలో భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి. ఇద్దరిలో కూడా తప్పులు ఉంటాయి. తప్పు లేనటువంటి వారు ఎవరు లేరు. అవునా? కనుక క్షమించుకోవాలి. క్షమించినప్పుడు గతాన్ని జ్ఞాపకం రావు. గతం జ్ఞాపకం వస్తుందా? క్షమించేస్తే ఇంకా మరి జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు బైబిల్ గ్రంథాన్ని, రోమన్ క్యాథలిక్స్ ఈ బైబిల్ని బంధించేసి గొలుసుతో కట్టేసి మూల పడేసి వాళ్ళు ఇష్టమైనటువంటి బోధన చేసుకుంటున్నారు మధ్య శతాబ్దంలో. ఇవాళ కూడా రోమన్ క్యాథలిక్స్ చేసే బోధ బైబిల్ బోధకు వ్యతిరేకమే. నేను చెప్తూ ఉంటే నష్టాలు అందరిని వాళ్ళు విమర్శిస్తున్నారని చెప్పి అనుకుంటాను. నేనేం విమర్శించట్లా, బైబిల్ గ్రంథంలో ఉన్నదే చెబుతున్నానంటే. నేను తప్పు వేరొక దేవుడిని ఉండకూడదని దేవాలయ దేవుడు చెప్తే మరి ఎవరు పట్టిన దండం పెడతారు, యేసుప్రభు పట్టిన దండం పెడతారు. ఏ పూజ చేయకూడదంటే పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. ఇవన్నీ కూడా వద్దు అని దేవుడు చెబుతుంటే కావాలని వాళ్ళు చేస్తున్నారు. అవునా? డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఇవన్నీ సహించలేక ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ దేవాలయం తలుపుకి ఒక లిస్టు ఆయన రాసి అక్కడ పెట్టేశాడు. అంటే రోమన్ క్యాథలిక్స్ చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారని ఆ తప్పిదాలను తలుపుకి కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది బలం వ్యతిరేకంగా మత సంస్కర్త ఎవరో డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. లూథర్ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే సంస్కరణ, మతోద్ధారణ పండుగలు చేసుకుంటూ ఉంటారు. మతాన్ని ఉద్ధరించాడు ఆయన, క్రైస్తవ మతాన్ని ఉద్ధరించాడు. అటువంటి మహానుభావుడు నిద్రపోతున్న సమయంలో సాతాను వచ్చాడు ఆయన గదిలోకి. సాతాను వచ్చి, లూథరు నువ్వేదో భక్తివంతుడిని అనుకుంటున్నావు, నువ్వు పరిశుద్ధుడిని అనుకుంటున్నావు, నువ్వు చేసిన పాపాలు ఇవ్వు అని చెప్పి ఆ గోడ మీద రాసేస్తుంటే లూథర్ గారు చూసి నవ్వుకుంటున్నాడు. వాడు చాలా రాసేసి ఇంకా రాయటానికి వాడికి చూడలేదు, ఏమి మనసులో రావట్లేదేమో. ఇంకా లూథర్ గారు చేసిన పాపాలన్నీ వరుసగా రాసేసాడట. లూథర్ గారు లేచి చదువుకుని ఏమన్నాడంటే రైతే ఈ తప్పిదాలనే నేను చేశాను. అయితే ఒక ఎర్రసరా తీసుకుని ఇంటూ గుర్తు వేసేసి ఈ అపరాధాలన్నీ నా ప్రభువు శిలువ రక్తంలో కొట్టివేశాడు. ఇక ఎన్నటికీ ఆయన నన్ను నా పాపాలు జ్ఞాపకం చేసుకోడు. క్షమాపణ అంటే అదండి. క్షమించడం అంటే అది. దేవుడు క్షమించాడు, పాప క్షమాపణ. అలాగే మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమించుకుంటే పాత ఆ దినాన్ని అలా చేసావు, ఈ దినాన్ని అలా చేసావు. ఆ క్షమాపణ అన్నది మొట్టమొదట భార్యాభర్తల మధ్య ఉండాలి. ఎప్పుడో జరిగింది
అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు అప్పుడు అలా చేసావు, ఇలా చేసావు అనేటువంటి ఆలోచన, ఆ మాటలు ఒకరి మధ్య ఇద్దరి మధ్య ఉండడానికి వీల్లేదు. ఉంటే క్షమాపణ కాదది. క్షమిస్తే పూర్తిగా మర్చిపోవాలి అంతే. అవునా? అదే ఎవడైనాను తనకు హాని చేశాడంటే కొలసీ పత్రిక 3:13 మనం చదువుకున్నాం. అవునండి, ఎవడైనాను తనకు హాని చేశారని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. యేసుప్రభువు నేర్పినటువంటి శిష్యులకు నేర్పినటువంటి పరలోక ప్రార్థన మాదిరి ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా మా అపరాధములు మేము క్షమించినట్లు మీరు మా అపరాధాలు క్షమించమన్నారు. మన అపరాధాలు మనం ఒకరినొకరు క్షమించుకుంటే దేవుడు మన అపరాధాలను క్షమిస్తాడు. మన అపరాధాలు మనం క్షమించుకోకపోతే దేవుడు మన అపరాధాలను ఎలా క్షమిస్తాడు? యేసుప్రభువు వారు ఉపమానం చెప్పారు. ఆ యజమాని తన దాసులకు ఉన్నటువంటి బాకీలన్నీ కూడా చెల్లి చేసేసాడు. మీరెవరూ నాకు బాకీ లేదు, చెల్లి చేసేసారని చెప్పండి. అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు బయటికి. బయట చిన్న గలాట జరిగిందంట. ఏమిటది? ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఒకడికి మరొకడు అచ్చున్నాడంట. అచ్చున్నవాడు ఏం చేస్తున్నాడంటే బాకీ ఉన్నవాడు అడుగుతున్నాడు, నా బాకీ నువ్వు ఇస్తావా చేస్తావా అని అడుగుతున్నాడు. అక్కడ గొడవ, నేను ఇవ్వలేకపోతున్నాను బాబు అంటున్నాడు. అప్పుడు యజమాని దగ్గరికి ఈ వర్తమానం వెళ్ళింది. వాళ్ళిద్దరిని లోపలికి పిలిచి ఏంటి మీ సంగతి అంటే, వీడు నాకు భాగ్యం ఉన్నాడు ఇవ్వాలి అని చెప్పాను. నేను నీకు ఉన్నటువంటి భాగ్యం నేను క్షమించాను కదా, నీ సహోదరునికి ఉన్నటువంటి భాగ్యం నువ్వు ఎందుకు క్షమించు? అంచేత నీ బాకీ నాకు నువ్వున్న భాగ్యం అంత కట్టి వరకు కూడా నువ్వు చెరసాల్లో ఉన్నట్టు చెప్పాడు. ఉపమానం అని. దేవుడు మనం క్షమించాడు, అలా మనం కూడా ఇతరులను క్షమించాలి, ఒకరినొకరు సహించుకోవాలి, క్షమించాలి. అది మన పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటాం. యేసుప్రభువు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగన భార్యాభర్తల మధ్య క్షమాపణ ఉండాలి. తల్లిదండ్రులకు బిడ్డల మధ్య క్షమాపణ ఉండాలి. అక్క చెల్లెల మధ్య క్షమాపణ ఉండాలి. అన్నదమ్ముల మధ్య క్షమాపణ ఉండాలి. ఈ క్షమాపణ ఎదుటివాడు తప్పు చేసినా మనమే క్షమించాలి. వాడికి దేవుడు తెలియదు, దేవుడికి వాక్యం తెలియదు అని చేత వాడు అలా జీవిస్తున్నాడు. నీకు దేవుడు తెలుసు, దేవుడికి వాక్యం తెలుసు, నువ్వేం చేయాలన్నమాట? క్షమాపణ కలిగి ఉండాలి, వాడిని క్షమించాలి. నాలుగవదిగా మనం చూస్తే దీర్ఘశాంతముతో కూడిన వినయము సాత్వికము కలిగి ఉండాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం అంటే 9వ వచనం నుంచి 12 వరకు కలిసి ఉంటుంది. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించే వారునే ప్రతి సత్కార్యములో సంపూర్ణగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమాలుచున్నాము. సంఘం గురించి, కొలసీ సంఘం గురించి పౌలు గారు బ్రతిమాలతో ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఎలా ఉండాలో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటూ ఉండాలి. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత మనం కాపాడుకుంటూ సత్యానికి కట్టుబడి ఉంటే కాపాడుకుంటాం. సత్యానికి చెవినివ్వక దుర్విజయులు కలిగిన వారుగా ఉంటే ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను మనం కాపాడుకోలేము. దీర్ఘశాంతంతో కూడినటువంటి
వినయము కలిగి మనం జీవించాలి. శాంతము కాదండి, దీర్ఘశాంతం. అంటే ఎంత శ్రమ పెట్టినా సరే ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అది క్రీస్తు మాదిరి మనకి చూపించారు. ఆయన ఎంత శ్రమ పెట్టబడినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన సహించుకున్నారే తప్ప, ఓర్చుకున్నారే తప్ప ఆయన ఏమాత్రం కూడా విసుగుదల చెందలేదు. అలాగే మనం కూడా మనము పిలువబడినట్టు పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. క్రీస్తు మనకి ఆఖరిగా క్రీస్తు చూపినటువంటి మాదిరిలో మనం నడవాలి. ఎవరిని మనుషుని మాదిరిగా పెట్టుకోకూడదు. ఎవరిని పెట్టుకోవాలి మాదిరిగా? క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. పేతురు మొదటి పత్రిక, పేతురు భక్తులకు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం ఒకసారి చదివితే, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ధనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? మీరు ఎందుకు పిలువబడ్డారు? మేలు చేసి కీడు అనుభవించడానికే పిలువబడ్డారు. అదండి యేసుప్రభు అలాగే మేలు చేసి కీడు అనుభవించారు. మరి క్రీస్తును మాదిరిగా కలిగిన మనం ఏం చేయాలి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించుకోవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచుకోయారు. యేసుప్రభు వారు ఆయన అడుగులో అడుగు వేసి మనం నడవాలి. ఆయన అడుగు జాడలలో మనం నడవాలి. ఆయన ఏ రీతిగా జీవించారో అలాగే జీవించాలి. అందుకొరకే ఆయన మాదిరి చూపించాడు, మాదిరికరమైన జీవితం జీవించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో 6వ వచనం 5వ వచనం చదువుతాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగింది. ఏమా? ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఏంటంటే ఆయన మనస్సు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. క్రీస్తును మాదిరిగా మనం చూసుకోవాలి. ఆయన మన హీరో, ఆయన్ని మనం అనుసరించాలి. ఇవాళ యవనస్తులు చాలా మంది ఎవరిని అనుసరిస్తున్నారంటే క్రికెట్ ప్లేయర్లని, సినిమా యాక్టర్లని, రాజకీయ నాయకుల్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవులు పిలువబడినట్టు పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలంటే ఎవరిని మాదిరిగా ఉంచుకోవాలి? క్రీస్తును మాదిరిగా ఉంచుకోవాలి. అలాగే పౌలు గారు జీవించాడు. పౌలు గారు మాట చెప్తారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఎడబాయేది అని చెప్పాను. నా వెనకటివన్నీ కూడా మర్చిపోయారు, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. యేసు ప్రభు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తన్ను తాను తగ్గించుకున్నాడండి. అవునా? తన్ను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడండి. ఇవాళ బోధకులను పెట్టిన వారు శిష్యుల చేత పాదాలు కడిగించుకుంటున్నారు, ఒళ్ళు ఒత్తించుకుంటున్నారు, చాలా చాలా పనులు చేయించుకుంటున్నారండి. అవునా? అయ్యగారు అలసిపోతున్నారేమో అని చెప్పి యేసు ప్రభు ఏం చేశారండి? ఆయన అన్నాడు, బోధకుడైన నేనే మీ కాళ్ళు కడిగాను, మీలో ఒకరినొకరు అలాగా అందుచేత మాదిరి ఉంచాలి. ప్రతిరోజు కడిగాడండి. ఆయన కొన్ని విషయాలు మాదిరి చూపించాడు.
ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. క్రీస్తును ముందుంచుకుని ఆయన ప్రతి విషయంలో ఎలాగ జీవించారో, ఆయన జీవిత విధానంలో ఎట్లా జీవించారో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ మనం జీవించాలి. మనము పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఈ రాత్రి సమయంలో 5 విషయాల మీద జీవించాలి. సమాధానం అనేటువంటి పంతము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ మనం పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించాలి. ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. సత్యానికి కట్టుబడి ఉండాలి. ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. దీర్ఘశాంతంతో కూడినటువంటి వినయము సాత్వికము కలిగి మనం జీవించాలి. క్రీస్తు చూపినటువంటి మాదిరిలో మనం జీవించాలి. అటు రీతిగా మనం జీవిస్తూ దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తూ ఈ లోకంలో మరణ పర్యంతము మనం నమ్మకంగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ నడుచుకునేటువంటి విధంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. చెప్పడం తేలికే, వినడం తేలికే, కానీ చేసి చూపించాలి. ఆ చేసేటువంటి ఆ పనులు ఏమిటో దేవుడి చిత్తమైతే రేపు శుక్రవారం మనం మాట్లాడుకుందాం. అంత పర్యంతం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతిలో మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయాల్లో బదిలిపరుచుకుని విని విడిచిపెట్టేటువంటి వారిగా కాకుండా విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలు మరల్చుకొని ఆ రీతిగా జీవిస్తూ మీ నుంచి దీవించబడే వాటిని మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. యూట్యూబ్లో మీ యొక్క వర్తమానం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇతర దేశాల్లో ఉన్న మా సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభా, రోగగ్రస్తులు ఉంటండి, స్వస్థపరచండి. బలహీనలు ఉంటండి, బలపరచండి. ఇంకా ఆయా సమస్యలతో ఎవరు సతమతం అవుతున్నారో ఆయా ప్రతి సమస్య కూడా పరిష్కరించి నాకు మహిళ తెచ్చుకుంటారని ప్రార్థన చేసుకుంటున్నాను. మీ కుమారుడు పిలిచిన 2వ రాకడ బహు సమీపమైన దినాల్లో ప్రతి ఒక్కరూ పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా మరి జీవించడానికి మీరు కృప చూపండి. మీ చిత్తమైతే మరి రేపు శుక్రవారం మరొకసారి మేము కలిసి మిమ్మల్ని స్తుతించి కనపరించి మీ యొక్క వాక్యం ధ్యానించిన కృప చూపండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.